ప్రభుత్వం మరి న్యాయస్థానాలు మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. తాడేపడుగుల లావాదేవీల గురించి మాకు ఆర్థిక స్తోమత మేము బ్రాహ్మణులు అవటం వల్ల మాకు ధైర్యం లేక ఈ ఆస్తుల్ని కాపాడాలని సుబ్బారాయుడు గారి ఫ్యామిలీకి మా నాన్నగారి ఫ్యామిలీకి కొంత రిలేషన్ స్నేహ సంబంధాలు ఉన్నాయండి. ఆ ఉద్దేశంతో సుబ్బారావు కావడమే జరిగింది. అలాగే మీ ఫైట్ చేయండి, మాకు పవర్ ఇవ్వాలని చెప్పి ఆయన కోరటం జరిగితే నక్కపల్లిలో జనరల్ పవర్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఈ జనరల్ పవర్ క్యాన్సిల్ చేయని చెప్పి మామి ఇప్పటికీ ఒత్తండి తీసుకొచ్చి ఆ జనరల్ పవర్ క్యాన్సిల్ చేయని వాళ్ళ తాలూకు లాయర్ గారండి, తర్వాత ఆయన పేరు వచ్చి ఋషి గారు వచ్చి క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మా అమ్మ అంటే నక్కపల్లి మేము క్యాన్సిల్ చేస్తాం జనరల్ పవర్ అండి. ఆ తర్వాత సుబ్బారావు ఏమంటే జనరల్ పవర్ క్యాన్సిల్ చేస్తే ఎలాగా మళ్ళీ ఒక అయితే పవర్ ఉద్దేశంతో కోటపాలలో ఇంకో పవర్ ఇచ్చామండి. ఈ ఆస్తి మా తాతయ్య గారిది, ఇది దాని తాలూకు ఇది శాశ్వత కోని డాక్యుమెంట్ అది ఇచ్చారు. శాశ్వత కోని డాక్యుమెంట్ మీద ఎలాంటి ఇక్కడ జరపకూడదండి. ఓన్లీ వాళ్ళు ఏంటంటే అనిపించడానికే వాళ్ళు. అలాంటిది మాకు తెలియకుండా 23 రిజిస్ట్రేషన్లు చేశారండి. అందులో కూడా వాళ్ళ తాలూకు లింక్ అక్కడ రాయలేదండి. మీరు రాసిన వరకు బంచిలార్ గారు రాశారు మా తాతయ్య గారు. 2012 జరిగాయండి. తెలియలేదు సార్, మేము దూరంగా ఉన్నాం సార్. మేము దూరంగా ఉన్నాం, నాకు తెలియదు ఈ విషయం గురించి అండి. మీ దూరం నేను నక్కపల్లి ఉండేవాడిని సార్. నేను తాడేపల్లి 2002 వదిలేసాను సార్. నేను సారు అంటే అండి మేము ఇప్పుడు ఎందుకు వచ్చామంటే అండి, మేము పవర్ ఇచ్చిన పవర్ 200 కోట్ల రూపాయలు చెప్పారండి. అంతే, అంత వాల్యూ ఆస్తి మాకుంది. మాకు తెలియదు ఇప్పుడు వచ్చండి, మాకు తెలియదు 200 కోట్ల రూపాయలు ఆస్తి తెలియదండి. అండ్ ఇప్పటికైనా మీరు మీడియా దేవించారు. ఎలాగంటే అండి, ఒక ఆస్తి వాల్యూ ప్రాపర్టీ దానికి 10 మంది వస్తారండి. 10 మంది వస్తారండి. అందులో యాక్చువల్గా సివిల్ మ్యాటర్లో వారసులు టైటిల్ 2 ఉంటాయండి. వారసులు ఉంటే టైటిల్ ఉంటుందండి. యాక్చువల్లీ వీళ్ళకి వారసులు ఎవరు ఈ ఆస్తికండి? మీరు అడగడం కాదండి, మీరు అడగచ్చండి. ఈ ఆస్తికి వారసులు ఎవరు, టైటిల్ ఏంటి? బంచిలార్ గారికి ఆస్తి ఏ విధంగా వచ్చిందండి? ఈ రోజు నన్ను 10 డాక్యుమెంట్ పుట్టించే పెద్ద గొప్ప ఏం కాదండి. ఏ సబ్జెక్ట్ స్టాఫ్లో 10 డాక్యుమెంట్ పుట్టించేస్తున్నారండి. అంటే ఈ బంచిలార్ డాక్యుమెంట్ ఆస్తి ఏ విధంగా వచ్చింది చెప్పడానికి ముందండి. పుట్టబోదు ఆస్తి ఎవరిదండి? మా తాతగారు సార్. చేస్తాం సార్, చేస్తాం. ఇగో సార్ 23 డాక్యుమెంట్ అమ్మేసి తెలిసింది సార్ మాకు. అది మాకు ఎంత తెలియదు సార్. అది సార్ ఈ తాలూకు ఆస్తి తాలూకు వ్యవహారాన్ని మా తరఫున సుబ్బారావు గారు చూసుకుంటాం. ఆయన పవర్ ఇచ్చామండి. ఎందుకంటే అండి నేను వ్యాపారం అండి, రోడ్డు మీద మమ్మల్ని కొడిసలు కొడేస్తారండి. ప్లస్ నేను నాన్ లోకల్, నాకు ఎవరికి తెలియదు ఇక్కడ. మేము ఈ ఆస్తి విషయంలో ఫైట్ చేసే స్తోమత ఆదిస్తాం మాకు లేదండి. ప్లస్ వీళ్ళందరినీ ఎదురు సత్తుగా మాకు లేదు. దానివల్ల వీరికి సుబ్బారావు పవర్ ఇచ్చామండి. ఒకసారి అడుగుతాను సార్, ఎవరు ఆస్తి ఎవరు అమ్మేస్తారండి? నీకు అడిగి క్వశ్చన్ అదే అండి. మా తాతగారు ఆస్తి ఇది అంటే బంచిలార్కి ఏ విధంగా వచ్చింది ఆస్తి చెప్పనండి. ఎవడో అడుగుతున్నాను, బంచిలార్కి ఆస్తి ఏ విధంగా చెప్పండి అంటే బంచిలార్కి ముందు ఆయనకి ఏ విధంగా దగ్గర పెట్టిన ముందు నాకు సమాధానం కావాలన్నది. ఇస్తామండి, ఏ ఇవ్వలేదండి, ఇస్తామండి. మేము ఇదండి మేమేమి కట్టలేదు సార్, వాళ్ళే కడుతున్నారు, మేము కట్టలేదండి సార్. మా నాన్నగారు స్వతహాగా భయస్తున్నారు సార్. సైకిల్ మీద వచ్చేవాడిని నేను నా చింతనలో. లోపల రాయించేవాడు కాదండి. కౌలు 370 రూపాయలతో కౌలు ఇవ్వాలి సార్ మాకు. నేను బాగా చనిపోయాను, పెద్దవాడిని కాదు నేను. సైకిల్ తోసేస్తారు సార్ మమ్మల్ని. ఈసారి వస్తే మమ్మల్ని చంపేస్తున్నారండి. అంటే చిన్న వయసులో ఆ బాటలో గుర్తు నాకండి. మేము అది మా నాన్నగారు మొత్తం వదిలేశారండి ప్రాపర్టీ గురించి. ఈ మధ్యన సుబ్బారావు గురించి ఆత్మీయ పొంది